ఢిల్లీ రాజకీయం దేశాన్ని ముట్టడేసిన సమయంలో, ఉనికి కోసం రాష్ట్రాలు యుద్ధాలే చేస్తున్న సమయంలో, తెలుగునాడు ఒకటుందనే సోయి కూడా లేని సమయంలో, ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రికి హెలికాప్టర్ ఎక్కే అర్హత లేని సమయంలో ఒకే ఒక్కడు తెలుగుదేశం పార్టీతో గల్లీలో నిలుచుని ఢిల్లీ కోటని బద్దలు కొట్టి వాళ్ళని రాష్ట్ర గల్లీల్లో పరుగులు పెట్టించాడు. ఆ తెగువకు, ఆ పట్టుదలకు, ఆ ఆత్మగౌరవానికి ప్రతీకగా 43 ఏళ్ల క్రితం ఎగిరిన పసుపు పచ్చ జెండా 3 తరాలను ముందుకు నడిపిస్తూ ఈ రోజుకు రెపరెపలాడుతోంది. ఈ 4 దశాబ్దాల జెండా చీకటి నుండి రాష్ట్రాన్ని వెలుగులోకి తెచ్చింది. కరణం వ్యవస్థని భూస్థాపితం చేసి రైతులకు ఆత్మగౌరవాన్నిచ్చింది. మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఇచ్చింది. వారి అస్తిత్వానికి ఆలంబనగా నిలిచి వారికి విద్య, స్వయం ఉపాధి కల్పించింది. సాగునీటి ప్రాజెక్టులు, డ్రిప్ ఇరిగేషన్తో బీడు భూముల్లో సిరులు కురిపించింది. పరిపాలనను సులభం చేసి బడుగులకు భీమానిచ్చి, బిడ్డలకు భవిష్యత్తునిచ్చి, అట్టడుగు వర్గాలకు అవకాశాలిచ్చి తెలుగు జాతిని ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న జాతిగా మార్చడంలో విజయం సాధించింది. 40 ఏళ్లలో ఓటమి ఎదురైనప్పుడు తల దించుకోలేదు, బాధ్యతల నుండి పారిపోలేదు. గెలుపు అందినప్పుడు తల ఎగరేయలేదు, తలకు పొగరెక్కించుకోలేదు. ఓడలు పాకిన మర్రి చెట్టులా ఊరు వాడా ఉప్పొంగిన నాయకులు, కార్యకర్తల బలంతో స్థిరంగా, సుస్థిరంగా నిలబడింది. కొట్టాలనుకున్న వారిని, తల కొట్టాలనుకున్న వారిని తొక్కి పట్టి కలబడింది. తన ముందు పిల్ల కాలువలు పరవళ్లు తొక్కితే మహాసముద్రంలా నిశ్చలంగా నిలబడింది. అవమానాలు పడ్డా, దాడులు చేసినా, ప్రాణాలు తీసినా ప్రజల కోసం బలపడింది. రాష్ట్ర భవిష్యత్తు అంధకారమైన ప్రతిసారి, పాలన గాడి తప్పిన ప్రతిసారి ప్రజలకున్న ఆశ తెలుగుదేశం పార్టీ మాత్రమే అనే నమ్మకాన్ని సంపాదించుకుంది. తెలుగుదేశం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఒక జాతి అస్తిత్వాన్ని తనలో నింపుకొని ఆ జాతి ఆశల్ని, ఆశయాల్ని భుజాన మోస్తూ తెలుగు ప్రజల కీర్తిని ప్రపంచపు దశ దిశలా వ్యాపింపచేస్తున్న తెలుగు ఆత్మ గౌరవ నినాదమిది.